చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడలాగున కొద్ది మాటలు మనం మా జాగ్రత్తగా రండి. కుడి వచ్చినందరికి ప్రభునామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క మాటను శ్రద్ధగా కొద్ది మాటలు జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినమందు వాక్య భాగం కొరకై ఒక మాట చదువుతాను. మనందరం కొరకు మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. బాగుంది. కనికరము తీర్పుని మించి అతిశయపడును. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యాకోబు గారు రాస్తున్నటువంటి పత్రిక. ఎవరికి రాస్తున్నాడు యాకోబు పత్రిక? ఎవరికి రాస్తున్నాడమ్మా? యాకోబు పత్రిక గురించి వివరణ మనం చాలాసార్లు చెప్పాను మీకు. మళ్ళా ప్రతి దాని గురించి మీకు నేను వివరించాల్సిన సమయం లేదు. ఎవరికి రాస్తున్నాడు? ఎవరికి రాసిందమ్మా? మొదటి అధ్యాయము మొదటి భాగంలో ఉంటుంది. ఎవరికి రాశాడని? అన్య దేశములు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది అని రాయబడింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల వారు ఉన్నారు. 12 గోత్రములు అంటే మీ అందరికీ తెలుసు కదా. యాకోబుకు పుట్టినటువంటి 12 కుమారుల పేర్లే 12 గోత్రములుగా పట్టబడ్డాయి. ఈ 12 గోత్రముల వారు అన్య దేశంలో చెదిరిపోయారు. ఎప్పుడు చెదిరిపోయారంటే అది క్రీస్తు తన యొక్క ఈ లోకయాత్ర ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు జరిగినటువంటి కొన్ని సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి కొన్ని ముందు కాలంలో కానీ వాళ్ళు చెదిరిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. చెదిరిపోయిన వాళ్ళకు మాత్రమే రాస్తున్న లేఖ. కాబట్టి ఈ యాకోబు ఎవరంటే ఈయన యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఉన్న యాకోబు కాదు. ఎవరైనా యాకోబు అంటే ఎవరు? మరైనా యేసు ప్రభు యొక్క సహోదరుడు. మరియా యోసేపులు ఇరువురికి కొరక యేసు ప్రభు వారు కన్యక ద్వారా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వారి ఇరువురికి మరలా కొంత సంతానం కలిగిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాళ్ళల్లో యాకోబు, యూదా, యూసుఫ్, షీమోను మరి సహోదరులు ఉన్నారన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చరిత్ర పుటలు మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ యాకోబు, యూదా అనేటువంటి వీళ్ళు యేసు ప్రభువుని ప్రారంభంలో నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోలేదంటే యేసు ప్రభు వారు సువార్త చేయుచున్నప్పుడు మరియా అతని యొక్క సహోదరులు కూడా యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏమని మాట్లాడారు? ఇదిగో అయ్యా, నిన్ను చూచుటకు నీ తల్లియు నీ సహోదరులు వచ్చారంటే ఎవరైతే పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్తము నెరవేరుస్తారో వారే నా తండ్రియు నా సహోదరులను మాట్లాడినప్పుడు వాళ్ళు కొద్దిగా బాధపడుతూ వెళ్ళిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎక్కడంటే మరియ గురించి మీతో చెప్పాను కొన్ని చాలు. ఏంటంటే
మరియమ్మ పడినటువంటి బాధల గురించి ఒకసారి సబ్జెక్ట్ మీకు చెప్పినప్పుడు దానిలో నుంచి మీకు తీసుకొచ్చాను. కాబట్టి వీళ్ళు ప్రారంభంలో నమ్మడా. ఎప్పుడైతే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత తిరిగి లేచి పరములకు చేర్చబడ్డాడో, పరములకు చేర్చబడిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు నమ్మారు. ఎందుకంటే ఒకవేళ చాలా మందికి డౌట్ రావచ్చు, యోహాను యాకోబు ఉన్నారు కదా, ఆయన అనుకుంటే యేసు ప్రభు చనిపోయి కొంతకాలానికే యాకోబు చనిపోయారు. ఆ యాకోబు వీరు శిష్యుడైనటువంటి యాకోబు తన యొక్క తలను ఖడ్గంతో నరికించేసి రక్తం అంతా కూడా పోయేటట్టు వాళ్ళు చేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే ఈయన యేసు క్రీస్తు వారి సహోదరుడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ప్రపంచ దేశాలు మొత్తానికి చెదిరిపోయినప్పుడు వాళ్ళందరికీ రాస్తున్నటువంటి లేఖ ఏమని రాస్తున్నాడంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇప్పుడు కనికరము అంటే ఏందో మనం తెలుసుకోవాలి, తీర్పు అంటే ఏందో మనం తెలుసుకొని ఆ రెండింటిని మనం టాలీ చేస్తే మనకి ఈరోజు సబ్జెక్ట్ అయిపోతుంది. ఎక్కువ సమయం కూడా ఉండదు, చాలా సమయం జాగ్రత్తగా. ఇక్కడ తీర్పు అంటే ఏంటి? తీర్పు అంటే ఏంటమ్మా? తీర్పు అంటే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 37-38 వచనాల్లో నుంచి మనం జాగ్రత్తగా చదువుతాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు ఏందమ్మా? తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ఇక్కడ ఏమని రాయబడింది? తీర్పు తీర్చకుడి అన్నాడు. అంటే తీర్చబడి అంటే తీర్పు అంటే ఏంది? ఎదుటివాడు ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు అది తప్పు ఒప్పు అని చెప్పే హక్కు నీకు లేదు. ఈ రోజులలో ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడు కూడా అందరికీ నీతులు చెప్పేవాళ్ళే. అర్థమవుతుందా? అందరూ చెప్పేవాళ్ళే. ఎందుకంటే ఎప్పుడు ఎదుటివాడు తప్పుటోడు, వాడింటాడోడు, ఈడింటాడోడు అని చెప్పటమే మనిషి జీవితం అంతా సరిపోతుంది. ఇక ఏడు గురించి ఏడు ఆడ సరి చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరి గురించి ఇలా మాట్లాడుకుంటారమ్మా? తీర్పు తీర్చకుడి అన్నాడు. ఎందుకు తీర్చదు తీర్పు? ఎందుకు తీర్చద్దమ్మా? ఏమంటారు ఇక్కడ? తీర్పు తీర్చకుడి అని రాయబడింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోకి ఒకసారి మీకు తెలియజేసి మళ్ళీ వస్తాను. బైబిల్ గ్రంథంలోకి వద్దాము. ఫిబ్రవరి రాసిన పత్రికలో ఒకసారి వచ్చేసి మళ్ళీ అంటారు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను. 10వ అధ్యాయం అనుకుంటామమ్మా. 10వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్త చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదురు కదా. అంటే తీర్పు తీర్చే పని ఎవరిది? ఆయనది. ఇప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి ఆ పని? మనం చేయాల్సిన పని ఏందక్క? ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఆయన చేయాల్సిన పని మనం చేస్తే, మనం చేయాల్సిన పని మనకు ఉన్నాయి, ఆయన చేయాల్సిన పని ఆయనకు ఉంది. ఎవరైనా బై మిస్టేక్ ఒక చిన్న తప్పు చేశాడు అనుకో, అందరూ చెప్పేవాళ్ళే. పెద్ద పెద్ద అంటారు, అందరూ చెప్పేవాళ్ళే.
నిన్నటి దాకా పాపం చేసి వ్యభిచారం చేసి అబద్ధాలు ఆడి దొంగతనాలు చేసి లోకంలో నాశనంలో అన్ని దరిద్ర పనులు చేసి ఈడు కూడా చదువుతుంది. మరి ఎవరు చెప్పేవాడు ఉన్నాడు? ప్రతి వాడు చెప్పేవాడే. అందుకని ఏమంటాడు? ఎదుటి వారికి తీర్పు తీర్చబడి. తీరిస్తేమయ్యా తీర్చేటువంటి హక్కు నీకు లేదు, నాకు లేదు. ఎందుకు తీరుస్తామంటే ఈ రోజు నువ్వు తీర్పు తీర్చావనుకో రేపు నువ్వు కూడా తీర్పులే కొత్తగా. ఈరోజు అర్థం కాలేదు జనాలకు. ఎందుకు అర్థం కాలేదంటే కానరానంత వరకు అందరూ దొరలే. అర్థమైందక్క? కానరానంత వరకు అందరూ దొరలే. దొరికితేనే దొంగ, దొరికితేనే దొంగ. వీడు దొరికినందువల్ల వీడేమైనా చేతగా అనుకుంటామా? వాడు జాగ్రత్త పడ్డాడు దొరకకుండా ఉండాలని, కానీ బై మిస్టేక్ దొరికేశారు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే తీర్పు తీర్చకుడి అన్నాడు. అసలు దేని గురించి తీర్పు తీరుతాం? తీర్పు ఎప్పుడు తీరుతాం? ఎలా తీరుతాం తీర్పు? తప్పు చేశాడు. తప్పు అంటే ఏంటి? పాపము. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం. అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసిన వాడికి అందరూ తీర్పు తీర్చలే. మరి పాపం చేయనడు, పాపం చేయనడు రక. మరి అందరూ పాపం చేసినప్పుడు నేను పాపినే, నువ్వు పాపే, వాడు పాపే. మరి నువ్వు పాపివైన నీకు మా పాపికి తీర్పు తీర్చడం మీద నాకు అర్థం కాదా? నేను కరెక్ట్గా నీకు చెబితే పర్లా, నేను మంచిగా నీకు చెబితే పర్లా. నేను ఉదాహరణకు నేను దొంగతనం చేస్తున్నాను, వాడు వ్యభిచారం చేస్తున్నాడు, ఇంకోవాడు తాగుపోతాడు ఉన్నాడు, ఇంకోవాడు ఇంకో పని చేస్తున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు తాగుపోతాడు చెప్పినట్టుగా తేవాలి. నేను దొంగనే, ఇప్పుడు నన్ను తీర్పు తీర్చాలి. ఇప్పుడు వ్యభిచారం చేసేవాడు దొంగ చేస్తాడే, దొంగతనం చేయకూడదు. మరి ఏంటి చేసేది? అంటే నా తప్పు కానరానంత వరకు నేను కరెక్టే. ఎదుటి వాళ్ళందరూ వాడికి ఎలా ఉన్నారంటే ఈ రోజులలో బైబిల్ గ్రంథం చెప్తుంది తన గురించి తను ఆలోచించుకునేవాడుగా లేడు. పొద్దున్నేస్తే ఎప్పుడు పక్కన గురించి ఆలోచించడమే. నేను ఎలా ఉన్నాను, నా బతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా మారాను, నా బ్రతుకులో నేను ఎలా చేయాలి, నేను ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఎవరినైనా పొరపాటున ఏమైనా అన్నానా, ఎవరినైనా నిందలు మోపానా, ఎవరినైనా అనకూడని మాటలు అన్నానా, ఈ అసలు ఆలోచించము. ఏదో మర్చిపోయి అక్కడ పోతాను అనుకో, యాడికి పోయొచ్చును, ఏం చేసి వస్తున్నా, ఎక్కడికి వెళ్ళొచ్చును, ఎందుకు అలా చేసినాం, ఎందుకు అలా చేసిందో, దేనికి అలా జరిగిందో నీకేం తెలుసు, నాకేం తెలుసు. అందుకనే పగ తీర్చుట దేవుని పని, తీర్పు తీర్చడం దేవుని పని, బుద్ధి చెప్పడం మన పని. బుద్ధి చెప్పడం వేరు, తీర్పు తీర్చడం వేరు. బుద్ధి చెప్పేది మామూలుదే, తీర్పు తీర్చేది మామూలు కాదు. తీర్పు అంటే ఏం తెలుసా? నువ్వు తీర్పు తీర్చిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? శిక్ష చేయాలి. మరి శిక్ష ఎప్పుడు ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేను ఉదాహరణకు నేను ఏదైనా తప్పు చేసి వచ్చాను అనుకోండి, మీరందరూ నన్ను నిలబెట్టి తీర్పు తీర్చారు. తీర్పు తీర్చిన తర్వాత నేను శిక్ష పడాలి. ఇప్పుడు నన్ను శిక్షించేది ఎవరు? ఇప్పుడు నన్ను ఎవరు శిక్షించాలి? యేసు ప్రభువును వ్యభిచారంతో పట్టుబడ్డాడు. ఒక స్త్రీ వచ్చింది, కనపడదు. ఆయన దగ్గరకు వచ్చింది, ఒకళ్ళ దేశకు వచ్చింది, మన నాటోళ్ళు వచ్చామన్నారంటే, అయ్యా ఈమె వ్యభిచారం చేయడం పట్టుబడింది. మోసే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని రాయబడింది కదా, ఇప్పుడు ఏమి వ్యభిచారం చేస్తుంది, ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలా వద్దని అడిగాడు. అంటే ఇప్పుడు వీళ్ళే తీర్పు తీర్చారు, శిక్ష కూడా వీళ్ళే విధించారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలి? యేసుప్రభు మనంత మంచివాడు కాదు, మనం మంచివాళ్ళం కాబట్టి ఎక్కడే శిక్ష చేస్తున్నాం. యేసుప్రభు చెడ్డవాడు కాబట్టి శిక్ష చేయడు. అర్థమైందా? నేను మంచివాడు కాబట్టి ఎక్కడే శిక్ష చేస్తున్నాను, ఆయన మంచివాడు కాదు కాబట్టి ఎందుకులే నాకు ఎందుకు అన్నట్టుకున్నా. ఈరోజు ఏం తెలుసా, నిజంగా నువ్వు రోసం ఉంటే, అంటే రోసం అంటే ఏంటి, నీలో శివుడు ఎత్తుంటే అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే, తప్పు చేసి కొడితే నువ్వు కరెక్ట్గా కొట్టకపోతే కాదనా? ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, రాళ్ళతో కొట్టాలా లేదా? ఇది కొట్టాలని తహదాలు ఆడుతున్నారు, వద్దు తాగుతురా రావుతురమ్మా, కొట్టాలని తహదాలు ఆడుతున్నారు, కొట్టాలని ఆస్తా ఉన్నారు, వద్దు తాగుతురా.
యేసు ప్రభు వారికి మెదలకుండా కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభు తొందర చేస్తున్నారు, మేము తీర్పు తీర్చాము, శిక్ష ఏమంటా వద్దా? ఏంటయ్యా నేను ఊరు వద్దటానికి, అయితే వేస్తానన్నాడు. అయితే నేను ఒక చిన్న క్లూ ఇస్తాను, ఏంటంటే ఆమె అయితే వ్యభిచారం చేసింది, వదిలే ఆమె తప్పుడుదే. ఇక్కడ ఎవరు కూడా తప్పు చేయలేదంటే ఆమె రాయేయమన్నాడు. ఇప్పుడు జనాలకు అందరికి కూడా ఒక్కొక్కరికి కళ్ళు బయట కమ్ముతారు. ఎందుకంటే తప్పు చేయలేడు అసలు, తప్పు చేయలేడు రక ఎవరన్నారా? అందుకని అందరూ ఏం చేశారు తెలుసా? ఎత్తిన రాయి కిందేసిపోవడం ప్రారంభించారు. అంటే యేసు ప్రభు వారు తీర్పు తీరితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. మనం తీర్పు తీరితే ఎలా ఉంటుంది తెలుసా? మనం తీర్పు తీరితే ఎలా ఉంటుంది? పక్షపాతంతో తీర్పు తీరుస్తాం. ఎట్టమ్మా? పక్షపాతంతో తీర్పు తీరుస్తాం. చాలా మంది ఏం చెబుతాం తెలుసు, చర్చలకు వచ్చిన తర్వాత అందరూ ఏం చెబుతాం తెలుసా? అరవద్దు 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 అని చెబుతాం. అరవద్దు అని చెప్పేది ఎక్కువ కూడా మాడూరి అరవద్దు, ఈడే చెబుతారు అరవద్దు 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 అంటే ఏడదే ఎక్కువ కాదు, వాళ్ళదే ఉండదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే తీర్పు అనేది ఎలా వచ్చిందంటే తప్పు చేసిన వాడిని తీర్చేదే తీర్పు. తప్పు అనగా ఆజ్ఞాతిక్రమము. బైబిల్ గ్రంథం మన అర్థము, కీర్తన గ్రంథం ఒకసారి అర్థము 18:25, కీర్తన గ్రంథం 18:25 ఒకసారి చదువుదాం. త్వరగా చదవండి సమయంలో. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుడి ఎడల యథార్థవంతుడుగా ఉండు. అంటే మనం ఎలా ఉంటాం తెలుసా? మనకు బాగుంటాము. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? ఎవరికి ఏ శిక్ష విధించాలో ఆయన తెలుసు. మనకు తెలుసా? మనకేమీ తెలియదు. మనకు తెలిసింది ఒకటే, ఎదుటి వాళ్ళని తప్పు అని చెప్పడం తప్పితే మనకేం తెలియదు. వాడు తప్పుటోడని చెప్పడానికి భలే ఉంది. నోట్లో నాలుకే కదా, ఖర్చు పెట్టకూడదు కదా, మాటలకి ఏమైనా ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టేది లేదు కాబట్టి ఓరపత్తనే కాబట్టి ప్రతివాడు అనేవాడే, ఓరపత్తనే కదా మాటలు, ప్రతివాడు అనేవాడే. కూర్చున్న ప్రతివాడు పని మాట అక్కడ కూర్చుంటే నోట్లో నుంచి మాట్లాడుతుంటాయి. కానీ వీడు అంటున్న ప్రతి మాట కొరక దేవుడు ఏమంటున్నాడు? ఆమేన్. లెక్క చెప్పే టైం వచ్చింది. లెక్క ఇప్పుడు చెప్తానంటే ఇప్పుడు చేద్దాం. ఇక్కడ కూర్చున్నాం, మనందరం కూర్చున్నాం. మనం కూర్చుంటే ప్రతి వారం ఏమంటారు తెలుసా? అల్లా నట్టాడు తెలుసా, ఏ నట్టాడు తెలుసా, వాడు ఎట్టాడు తెలుసా, ఏటెట్టాడు తెలుసా. అంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే తీర్పు తీరుస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు కరెక్ట్ గా ఉంటే ఎదుటి వాళ్ళని తీర్పు అంటే ఇప్పుడు కరెక్ట్గా లేవు అని అర్థం. ఎందుకంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వాళ్ళ గురించి మాట్లాడుకునే పనే ఎలా. కాబట్టి యథార్థంగా ఉండేవాడు యథార్థంగా తీర్పు తీరుతుంది. ఇప్పుడు మనం యథార్థంగా లేం కదా, మనం యథార్థంగా లేం కాబట్టి యథార్థత లేని తీర్పు తీరుతుందంట. ఎందుకంటే చూడండి, మీకా గ్రంథం 7:18 కూడా త్వరగా చదువుతాం. సబ్జెక్ట్కి వెళ్ళే ముందు చాలా త్వరగా. మీకా గ్రంథం 7:18. తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిగణించి వారు చేసిన అతిక్రమం విషయమై వారిని క్షమించే దేవుడు అయిన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపము ఉంచాడు. ప్రేమంటుంది నిరంతరం ఆయన ఏమి లేదంట. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిగణించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుని వంటి దేవుడు భూమి మీద ఎవడు? నువ్వు ఎలాంటి దేవుడు అయ్యా? క్షమించే దేవుడివి. ఎలాంటి దేవుడు మన దేవుడు? క్షమించే దేవుడు. ఎలా క్షమించే దేవుడు? ఎవరిని క్షమించే దేవుడు? ఎవరినైనా. ఆమేన్. ఎవరినైనా ఎలాంటి వాళ్ళనైనా క్షమించే దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఆయన క్షమిస్తుంటే మనకు నచ్చలే, అది ఇక్కడ వచ్చిన చెప్పాలన్నా కూడా. క్షమించేవాడు దేవుడు, ఆయన క్షమిస్తే నీకేమి? ఎలాగంటే ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఒక భర్త దగ్గరికి వెళ్ళాడు, తన భార్య మీద
చాలా నిందలు చెప్పాడు. అప్పో చాలా చెప్పకుండా చెప్పేశాడు. చెప్పేసి ఇప్పుడు పక్కన నిలబడి చూస్తున్నాడు. దేనికి? వచ్చిన తర్వాత అంతడా తనడానికి, వచ్చిన తర్వాత దెబ్బలు పడతాడా లేదని. ఇప్పుడు ఆమె ఇంటికి వచ్చింది. బాగానండి, ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఏం చేస్తున్నాడు? అసలు ఆ మాటలు విననట్టుగా ఆమెతో ఫ్రీగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఈయనకేమవుతుంది? పక్కన మనిషికి ఏమవుతుంది? ఈయన నిద్ర పట్టు. అసలు చెప్పిన గుర్తున్నాయా లేవా? అసలు నేను చెప్పిన వినపడ్డా లేవా? మళ్ళా ఒకసారి గుర్తు చేద్దామా? ఎందుకు? ఆమెను ఆయన కొడితే ఈయన కడుపు నిండుతాను. అంటే ఇప్పుడు క్షమించేవాడు దేవుడు, మరి ఎవరికెందుకు అంత బాధ నాకు అర్థం కాదా? అప్పుడప్పుడు ఎవరైనా ఒక పొరపాటు చేసేదనుకో, దేవుడా ఈయన శిక్షించయ్యా నేను చూడాలంటారు. అంటే శిక్షిస్తే చూడాలా, క్షమిస్తే చూడవా? శిక్షిస్తేనే చూడాలి జనాలు, క్షమిస్తే చూసేవాడు కదా. వీళ్ళు ఏమంటారు? నిజంగా ఉంటే ఇప్పుడే వాడి కార్యాలు, వాడి కార్యాలు అడిగితే నీకేమవుతుంది నాకు అర్థం కాదా? అక్క నిజంగా ఉంటే ఇప్పుడే వాడు పని మీద పోతున్నప్పుడు కింద పడి చెయ్యను కానీ వాడు చేయగలిగితే నీకేమవుతుంది నాకు అర్థం కాదా? మరి ఏమి రానప్పుడు అంత ఆశ ఎందుకు జనాలకు? మాకు అర్థం కాలేదు. అంత ఆశ ఎందుకు? చిన్నపిల్లలు పక్కన వాళ్ళ మీద సాడీ చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లల మధ్య గొడవలు పడ్డప్పుడు ఒక చూసి నవ్వుతూ ఉంటారు. అట్లనే ఉంది ఇప్పుడు జీవితాలన్నీ కూడా. ఎందుకంటే క్షమించే దేవుడు, కనికరం చూపించేవాడు మన దేవుడే. ఆయన కనికరం చూపుటి యందు సంతోషించువాడు. దేంట్లో సంతోషపడే దేవుడికి? కనికరం చూపించడంలో దేవుడికి సంతోషం ఉంది, శిక్షించడంలో దేవుడికి సంతోషము. మరి మనకు, మరి జనానికి ఎలా ఉన్నది? శిక్షిస్తే సంతోషం, అర్థమవుతుందా? శిక్షిస్తే సంతోషం, మరి క్షమిస్తే సంతోషం ఉందా? క్షమిస్తే సంతోషం ఉందా దేవుడికి? మనుషులకి ఒక మనిషి టెర్రరిస్ట్ ఒకడు మన యొక్క సైనికులు దొరికినప్పుడు భారతదేశం మొత్తంలో చాలా మంది ఏమంటారంటే, ఇదిగో చాలా వరకు అతన్ని కొన్ని రోజులు దిగ్బంధం, అంటే జైల్లో పడి అక్కడే దిగ్బంధంలో ఉంచి విడిపించు అని మాట్లాడతారు. అదే మన యొక్క సైనికుడు పాకిస్తాన్ వాడు దొరికినడుకో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చంపేయాలి. చంపేస్తే ఏమవుతుంది? చంపేస్తే మారు మనసు వస్తుందా? చంపేస్తే పశ్చాత్తాపం వస్తుందా? చంపేస్తే ఏమన్నా జ్ఞానం వస్తుందా? చంపేస్తే ఏమవుతుంది? ఏమీ రాదు మనకు. అతను నరకానికి పోతాడు. మనమేమి కూడా కడుపు కూడా నిండుద్దా? ఏమీ లేదు. కానీ అదే క్షమిస్తే అతను ఏమవుతుంది? మార్పు వస్తుంది. దేవుడు ఎలాంటి వాడంట? క్షమించేందు సంతోషించేవాడు, క్షమించేందు కనికరం చూపించేవాడు. ఇలాంటి దేవుడు ఎవడు లేడు. మన దేవుడు క్షమించేవాడు. అందుకని మనలో కూడా ఏం చెప్తుంటారు? క్షమించమని చెప్తుంటారు. అందుకే ఏమన్నా తెలుసా? కనికరము చూపని వాడు. యాకోబు రాసిన పత్రిక చూడమ్మా, చదవండి అక్కడ మాట, చదివిన మాట. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఇప్పుడు ఏం చూపాలంట? కనికరం చూపాలి. ఏం చూపాలంట? ఎవరి మీద చూపాలి కనికరం? ఇది ఇప్పుడు పాయింట్. కనికరం చూపడం మాత్రం ఎవరి మీద చూపాలి? ఎవరి మీద చూపాలి కనికరము? ఇంట్లో జరపడిన కుక్క అన్నం తీసుకొని పోతుంది అనుకో, కోపం వస్తుంది, కర్ర తీసుకొని పట్టుకుతుంది. అది దొరకలేదు అనుకో, అంటే మనం వినేది ఏంది? పాపం ఎంత ఆకలితో ఉంది అందుకే తీసుకొని తినిపోయిందంట. దొరికితే అంటే దొరకకపోతే చెప్పే మాట, దొరికితే ఎంత మాంసం తెలుసా? అది లోపల పోయి అన్నం తిని వచ్చినప్పుడు ఇప్పుడు వెంటనే కోపంతో ఇంట్లో ఉన్నవాడు కదా రంకలేస్తుంటాం, వాళ్ళ మీద రంకలేస్తాం, వాళ్ళని తిడుతుంటాం, మేమే తిడుతుంటాం, గేట్ వేసుకోవచ్చు కదా, తలుపు వేసుకోవచ్చు కదా, అది అంటాము. తర్వాత మళ్ళా ఏమంటాం? కొద్దిగా ఆలోచించిన తర్వాత మనం అన్నం ఏం పోగొట్టే కదా ఇంట్లో సరిపడదు, మనమే మళ్ళీ జాలి చూపిస్తాం. అంటే 10 నిమిషాలు ఓర్చుకోవటం వల్ల ఏమవుతుంది? ఎదుటివాడు మీద మనకు కనికరం అవుతుంది. అదే మనిషి మీద కనికరం చూపిస్తామా?
ఎందుకు చూపించలేమంటే మన పగ, మనలో ఉన్న కోపము ఎదుటి వాళ్ళని క్షమించే గుణం చేయాలి. కోపం వల్ల మనకి కాడికి కోపం వస్తుంది ఒక మీద. కోపం వల్ల మనం దేవుడి నీతిని నెరవేర్చలేం. ఓపికతో మనం వాళ్ళని క్షమించడం వల్ల దేవుడి నీతిని నెరవేర్చగలం. ఎందుకంటే మత్తయి సువార్త 5:7 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఆమేన్. ఇప్పుడు తీర్పు అంటే మీకు తెలిసింది. తీర్పు అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించిన వాడు చేసిన పాపము, ఆ పాపముల గురించి అందరిలో చెప్పేవాడు తీర్పు తీర్చడం అనేది. ఇప్పుడు కనికరం అంటే ఏంటి? ఎంతటి పాపమైనా కూడా ఓపికతో క్షమిస్తే కనికరం అని. క్షమించడమే కనికరం. ఇప్పుడు తీర్పు తెలుసు, కనికరం తెలుసు. ఇప్పుడు కనికరం ఏంటంట? కనికరం ఏం రాయబడింది అక్కడ? కనికరము తీర్పుని మించి అతిశయపడును. కనికరం ఏం చేస్తుందంట? తీర్పుని మించి అంటే తీర్పు కంటే ఏది ఎక్కువగా అతిశయపడుద్ది? కనికరమే అతిశయపడుద్ది. ఎలాగంటే మీకు అర్థం కావడానికి చాలా సింపుల్ గా చెప్తాను. బైబిల్ గ్రంథంలోకి వచ్చినప్పుడు లూకా సువార్త తీసారమ్మా 13వ అధ్యాయంలో మీరు చదవద్దు, ఏమొద్దు. 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉంటుంది. అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని మీకు వివరిస్తా. అమ్మా జాగ్రత్తగా. అక్కడ ఏం జరిగిందంటే బాగా గమనించి ఆలోచించండి. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం. ఇక్కడ ఒక స్త్రీకి బలహీనపరచు దెయ్యం పట్టింది. బలహీనపరచు దెయ్యం పట్టడం వలన ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుములు వంగిపోయి లేవలేక ఉంటూ ఉన్నది. కాబట్టి ఏమో అనేక చోట్లకి వెళ్ళింది, అనేక ప్రాంతాలకు వెళ్ళింది, అనేక దిక్కులు తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏమో బలహీనతలో నుంచి విడుదల రాలేదు. ఇప్పుడు వెంబటి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమెను ముట్టెను. వెంటనే ఆమె బలహీనత నుంచి విడుదల వచ్చి ఆమె దేవుడిని స్తుతిస్తుంది. ఇది మంచిదే చెడ్డదా? ఇది మంచిదే. కానీ ఇక్కడ ఒక ఒక సందర్భం ఇక్కడ జరిగింది. ఏమి జరిగిందంటే విశ్రాంతి దినాన్ని ఆయన చేశాడు. అది జరిగింది తప్పు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా గమనించాను. 17వ వచనం జాగ్రత్త చూద్దాం. చూడండమ్మా. ఆయన మాటలు చెప్పినప్పుడు అమ్మా 15 చదవండి అమ్మా. అందుకు ప్రభు వేశ్యదారులారా, బాగా వేశ్యదారులారా అన్నాడు. ఎందుకు అంటున్నాడు వేశ్యదారులారని? అక్కడ జరిగింది ఏదో ఉంది. ఏముందంటే ఇప్పుడు 14 చదవండి, జాగ్రత్తగా వినండమ్మా. 14 చూడండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినము కలవగనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దు అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఆ స్థితిలో? 18 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడిపోయింది. ఈరోజు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ దగ్గరికి వచ్చి బాగుపడాలనుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు వద్దంటారా కావాలంటారా? ఎవరన్నా వద్దంటారు? ఎవరన్నా బాగుపడాలనుకుంటే బాగుపడాలనుకుంటారు. అయితే యేసు నామమున లేవనగానే ఆమె నడుములో వెళ్ళిపోయింది. ఆమె లేచి నడుస్తుంది. ఇప్పుడు బాగుపడింది ఆమె, బాగు చేసింది యేసు ప్రభు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికి? సమాజ మందిరపు అధికారికి. ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎందుకు ఇబ్బంది? ఇబ్బంది జరిగింది. ఎందుకు ఆయనకి ఇబ్బంది? ఇప్పుడు ఆయన ఏమైనా తప్పు మాట్లాడితే ఆయన తప్పు మాట్లాడాలి, ఆయన మాట్లాడడం కరెక్టే. విశ్రాంతి దినమున చెయ్యకూడదు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలోకి ఒకసారి వస్తారు. ఇది ఎక్కడ ఉంచండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం ఒకసారి అన్నాను. ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు 23:3.
అమ్మా అమోనీయుడే గాని ఏదమ్మా చదివి ద్వితీయోపదేశ కాండమేనా? మా నిర్గమకాండం చూద్దాం మేడం. నిర్గమకాండం వెళ్తామమ్మా, ఒకసారి చూద్దాం. రాయబడి మాట్లాడుతాం. నేను నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము చదువుతుంటాం. అదేనా? యజమాడు వాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని పెద్దైనను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. ఇక్కడ ఒక మాట ఏమంటుందంటే విశ్రాంతి దినం గురించి. చూడండి మాట కనపడలేదు మీకు. అంటే విశ్రాంతి దినం ఏది చేయకూడదని ఒక మాట అక్కడ ఉంటుంది. ఎన్నో అధ్యాయం అది 19:8 చదవండి మా మాట. ఇది ఎన్నో అధ్యాయం చెప్పండి. 20వ అధ్యాయం 8వ వచనమా? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఏందమ్మా? దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇది ఏంటమ్మా? ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. ఇప్పుడు ఈయనకు ధర్మశాస్త్రం ఉన్నదా లేదా? ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉందా లేదమ్మా? ఉన్నది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలోనికి అందరూ సమాజంగా కూడుకుండేది ఏ రోజమ్మా? సమాజ మందిరంలో విశ్రాంతి దినముని. విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోనికి వచ్చాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజ మందిరంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడింది. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడింది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడినటువంటి ఈమె యేసు ప్రభు వారి మీద కనికరం చూపించి ఈమె బాగు చేయాలనుకున్నాడు. వెంటనే నువ్వు లేచి నడుమని చెప్పగానే ఆమె లేచింది. ఇప్పుడు ఆమె లేయగానే సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎందుకు కోపం వచ్చిందమ్మా? ఇతడు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు అని. అందుకని యేసు ప్రభువు ఏమంటాక ఎవరిని అంటున్నాడు? మీరు బాగుపడాలనుకున్నా, స్వస్థత పొందాలనుకున్నా, ఏదైనా మీకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కావాలనుకున్నా కనుక మీరేం చేయాలంట? పని చేయదగిన దినాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 రోజుల్లో వచ్చి పని చేసేట్టుగా విశ్రాంతి దినాలు ఎందుకు వస్తున్నారు? అర్థమవుతుందా? పని చేయదగిన దినాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 దినాలు వచ్చి మీరు బాగుపడిపోవచ్చు, కానీ విశ్రాంతి దినాన రావద్దు అంటారు.
ఎందుకు రావద్దు అంటున్నాడు? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి వచ్చేవాళ్ళు? ఏ పని చేయకుండా దేవుడిని ఆరాధించాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? దేవుడిని ఆరాధిస్తున్నారా లేకపోతే బాగుపడుతున్నారా? ఇప్పుడు స్వస్థత పొందడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా అయిపోయింది. అది పని కాబట్టి ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు ఏంటంటే ఎద్దైనా గాడిదైనా గుర్రమైనా నక్కైనా కుక్కైనా జింకైనా ఏమంటే మనిషి కూడా ఏ పని. మరి ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభువు పని చేస్తారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు ఈ రోజు స్వస్థపరిస్తే మేము ఒప్పుకొని మళ్ళా యోహాను సువార్త 5వ అధ్యాయానికి వస్తాం. ఇది ఇక్కడే ఉన్నాడమ్మా, మళ్ళీ అక్కడికి వస్తానికి పోయేద్దాం. యోహాను సువార్త 5 తీసారమ్మా. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము కనుక ఇది యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపును ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదంట? పరుపును కూడా ఎత్తుకోకూడదంట. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పరుపును ఎత్తుకోవడం కూడా తగదు కాబట్టి విశ్రాంతి దినాన్ని అసలు నువ్వు లేచి నడవద్దు. విశ్రాంతి దినాన్ని పరుపు నువ్వే పండుకోమంట. అంటే ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించాలా పాటించకూడదా? పాటించాలి. మరి ఇప్పుడు పాటిస్తే ఏమవుతుంది? ఇక్కడ పాటిస్తే ఏమవుతుంది? తప్పు అవుతుంది. పాటించకపోతే కాబట్టి ఇప్పుడు విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు వాళ్ళని స్వస్థపరిచాక వీళ్ళందరూ యేసు ప్రభు తిరుగుతున్నారు. నువ్వు దేవుడు పెట్టమంటున్నావు, అబ్రహాము ఇసాకు యాకోబులు నాకు తెలుసు అంటున్నావు, నేను పరలోకంలో నుంచి తండ్రి వచ్చిన దేవుడు కుమారుని చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వు విశ్రాంతి దినాన నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదుగా. ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలా లేదా? ధర్మశాస్త్రాన్ని నువ్వు మేరుతున్నావు కదా, ధర్మశాస్త్రాన్ని మీరితే నిన్ను మేము ఎలా నమ్మాలి? కాబట్టి ఇప్పుడు మీరు లోక సువార్తలోనికి రండి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట మనం చూద్దాం. మనకు సమాధానం కావాలి కదా. సమాధానం ఏం చెప్పాడో మనం చూద్దాం. లోక సువార్త 13వ అధ్యాయం. అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఏమంటున్నారమ్మా? విశ్రాంతి దినాన్ని ఏమి చేయకూడదు. మరి మీరేం చేస్తున్నారు? విశ్రాంతి దినాన మీ ఎద్దును కానీ గాడిదను కానీ మీకున్నటువంటి గేదెలను కానీ విప్పి తోలుకొని పోయి నీళ్లు తాగుతున్నారు. అలా తాకకూడదుగా. ఎందుకు తాగుతున్నారు? నీళ్లు దాహమేస్తాయి కదా, తాపాలి కదా. వాటి దాహమేస్తుంది తాపాలి కదా. ఆకలి అవుతుంది కాబట్టి వాటిని నిలిస్తే కదా ఇవి గడ్డి వేసేది. ఎలా కుదురుతాయా? అదే అంటున్నాడు. కాబట్టి ఏమన్నట్టు సంతకి ఏమన్నాడు? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపుట తగదా అని వారితో చెప్పాడు. అంటే ఏమైనా బాగు చేస్తున్నాయి. దేని నుంచి బాగు చేస్తున్నాడు? 18 సంవత్సరాల నుంచి ఏం పట్టిందేమో? అపవాది బంధించేసింది, అపవాది కట్టేసింది. ఇప్పుడు ఆ కట్లలో నుంచి విడిపించొద్దా విడిపించకూడదా? విడిపిస్తే తప్పు అని నువ్వు అంటున్నావు, విడిపిస్తే తప్పు కాదని నేను అంటున్నాను. మరి ఏం చేయాలి ఇప్పుడు? ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళకి వెళ్ళు. ధర్మశాస్త్రం అంటే తెలియని వాళ్ళ? ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే, ధర్మశాస్త్రం సున్నితంగా చదువుకున్న వాళ్ళే. ఈ రోజులలో మనకు కూడా చాలా తెలుసు, చాలా ధర్మశాస్త్రం తెలుసు. కాబట్టి ఇక్కడ కనికరం వచ్చింది ఆయనకు. ఎవరి మీద? ఆ నడుమొంగిపోయిన స్త్రీ మీద కనికరం వచ్చింది. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఈయన కనికరం చూపాలనుకుంటున్నాడు, వాళ్ళు తీర్పు తీర్చాలనుకుంటున్నారు. ఇప్పుడు జనాలకు ఏది కావాలి? తీర్పు కావాలా కనికరం కావాలక్క? తీర్పే కావాలి. కనికరం అంటారు మీరు. మీ ఇంట్లో దొంగతనం చేసి దొంగ వెళ్ళిపోతుంటే పోలీసులకు పట్టించిన వాళ్ళు దండం అంటారా? ఏం కదా చెల్లించి పంపంటారా? మేము ఈదులు కాదుగా. మనం ఏంటంటే నోట్లో మాట
అని మాట్లాడేస్తారు. కానీ ఆ టైం వచ్చినప్పుడు దొంగ దొరికినప్పుడు కొట్టేయకుండా తెలియక ఆకలి అయ్యి దొంగతనం చేశాడేమోలే పానీ అన్నమాట అంటవా? ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనం గమనించి ఆలోచిస్తే చాలా చక్కగా మీకు చెప్తాయండి. ఒక వ్యక్తి చిన్న అబ్బాయి, ఒక 5-10 సంవత్సరాల అబ్బాయి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన టిఫిన్ అంటే టిఫిన్ చేస్తుంటే టిఫిన్ కొట్టి పెట్టుకున్నట్టుంటే, అయ్యా మా చెల్లెలకి నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా అన్నం పెట్టాను తినాలి, నువ్వు అన్నం పెడితే ఊరకే వద్దు, నేను సాయంత్రం దాకా ఈ యొక్క హోటల్లో ప్లేట్లన్నీ గడుగుతానయ్యా, నాకు అన్నం పెట్టు అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చిన్నపిల్లోడివి, నిన్ను పనిలో పెట్టుకుంటే పోలీసులు కొడతారు, నిన్ను పనిలో పెట్టుకుంటే ఎవరు కూడా టిఫిన్ చేయడానికి రాడు, అసలు నువ్వు నా హోటల్ కాడొద్దని మెడ పెట్టుకొని బయటకు గెట్టేసిన తర్వాత ఆ అబ్బాయి తట్టుకోలేక పక్కనే ఉన్నటువంటి ప్లేట్లో నుంచి 2 ఇడ్లీలు పట్టుకొని ఉరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ పని వాళ్ళని పంపించి ఆ పిల్లవాడిని పట్టుకొని రాను పడదామని కానీ పరుగులు పోయి అక్కడెక్కడో 5 సంవత్సరాలు ఉన్నటువంటి తన చెల్లెలు ఆకలితో ఎదురు చూస్తుంటే ఆ 2 ఇడ్లీ ఆ అమ్మాయి చేతిలో పెట్టి నువ్వు తినమని చెప్పి ఎదురుగా వచ్చి ఇప్పుడు నన్ను కొట్టు అంటున్నాను, ఇక్కడ నన్ను కొట్టండి, నేను మా చెల్లెలకి ఇడ్లీ పెట్టాను, నన్ను కొట్టమంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కొట్టాలా పట్టకూడదా? దొంగతనం చేశారు కదా, ఇప్పుడు కొట్టాలా పట్టకూడదా? పరిస్థితిని చూస్తే ఆకలి అయింది కాబట్టి ముందు పద్ధతికి వచ్చి అడిగాడు పని ఇవ్వలేదు కాబట్టి ఆకలితో చచ్చిపోవడం కంటే 4 దెబ్బలు తిన్నా పర్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయి మీద జాలేసింది. అలాగనే సినిమా పోవాలని నీ కోడు మీ ఇంట్లో వాళ్ళు దొంగతనం ఒక 500 తీసుకుపోయి సినిమా చూసి వచ్చారు అనుకో, మరి వాడు ఏం చేయాలి? ఈయన కూడా చూపించాలా? అది పాయింట్. ఎక్కడ కనికరం చూపించాలి అక్కడ చూపించాలి, ఎక్కడ తీర్పు తీర్చాలో అక్కడ తీర్చాలి. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే 18 సంవత్సరాల నుంచేమా బంధకాలు బంధించబడి, ఈరోజు విడిపిస్తే తప్పేంది? నీకు విడిపిస్తే తప్పేంది? విడిపిస్తే ధర్మశాస్త్రానికి విరుద్ధం. ధర్మశాస్త్రం అంతా మీకు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, కానీ యేసుప్రభు వాళ్ళు ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. వాక్యం తెలుసు అందరికీ బైబిల్ తెలుసు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ పాటలు పాడేవాళ్ళే, కానీ ప్రేమించే గుణాలు నా దగ్గర. ఎదుటి వారి మీద ప్రేమించే గుణం మనకు లేదు. ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథం మనకు ఒకసారి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 ఒకసారి చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు మనల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనము కూడా అపరాధముల చేతను పాపముల చేతను అనేకమైనటువంటి తప్పుల చేతను ఏమైనాము? చచ్చిన వారిమై ఉన్నాము. ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన చేత మన మీద ఏం చూపించాడు? కృప చూపించాడు, కనికరం చూపించాడు. కృప ద్వారే మనం రక్షించబడ్డాము. ఇది మన వల్ల కలిగింది కాదు, దేవుడి దయ వలన మాత్రమే మనం రక్షించబడ్డాము. దేవుడి కనికరం వల్ల మాత్రమే మనం రక్షించబడ్డాము. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి మనందరికీ తెలుసు. పౌలు గారు ధర్మశాస్త్రమును బాగా ఎరిగినవారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 22:3 ఒకసారి చదువుదాం. చూడండి 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టి యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదం మీద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి
ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణము వరకు హింసించి తిని. నేను ఎలాంటి అంటున్నాడు ఆయన? మీరు ఎరిగినట్టుగానే ధర్మశాస్త్రాన్ని నేను ఎరిగిన ఆయన. ధర్మశాస్త్రం మొత్తము నాకు తెలుసు, కానీ ఒకప్పుడు నేను ఏం చేశానంటే ఎదుటి వాళ్ళ మీద నేను కనికరం చూపనా. అప్పుడు నాకు ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వాళ్ళ మీద నాకేమొచ్చేది? కోపము. వాళ్ళందరినీ పట్టుకున్నాను, కొట్టాను, హింసించాను, చిత్రహింసలు పెట్టాను, కొంతమందిని మరణానికి కూడా అప్పగించాను. నేను కూడా విశ్రాంతి ధనాన్ని పాటించేవాడిని. నేను కూడా యూదా మతం యూదుల్లో నుంచి బెన్యామీను గోత్రంలో ఇశ్రాయేలీలో ఉన్నవాడిని. అబ్రహాము కూడా నాకు తండ్రి, మాకు అన్ని తెలుసు అంటున్నారు. మరి ఎందుకైనా కనికరం చూపించాల్సి వస్తుంది కొంతమంది మీద? ఇప్పుడు పౌలు గారు ఎందుకు కనికరం చూపిస్తున్నాడు? కారణం ఏం తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం మొత్తం కారణం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక 1:16 చూడమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తమును యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడి తిని. ఆమేన్. నన్ను కనికరించాడు నా ప్రభు. ఎలా కనికరించాడు? హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపుడిగా ప్రధాన పాపిగా ఉన్న నన్ను ఆ యేసు ప్రభు వారు కనికరించాడు. అదే ఆయన కనికరించకుండా అప్పుడు తీర్పు తీరిస్తే ఎంతమందిని చంపేశాను, ఎంతమందిని హింసలు పెట్టాను, ఎంతమందిని మరణానికి పాత్రలుగా చేశాను, అనేక మంది స్త్రీలను ఎండలో నుంచి బయటికి తీసుకొని వచ్చి వారి యొక్క గర్భంగా ఉన్నటువంటి వారి యొక్క కడుపుల మీద తండ్రి వాళ్ళని చిత్రహింసలు పెట్టాను. ఈ తండ్రిని పెట్టి చూస్తే నాకేమి రావాలి? శిక్ష రావాలి. మరి ఎందుకు నన్ను శిక్షించాలి యేసు ప్రభు వారు? కనికరం చూపించాడు. తెలిసి తెలియక చేశారులే. ఒకవేళ చేస్తే ఇప్పుడు ఎలాగనే తను చంపేస్తే నరకంలోకి పోతాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి కనికరిద్దామని నా మీద కనికరం చూపించాడు. కాబట్టి అలాగ ఉన్న నేనే ఈరోజు ఎలాగ మారానయ్యా. ఎంత గొప్ప మత ప్రవిష్టుడిని, ఎలా అంటే అపొస్తలుల కార్యం మనం చెప్పినట్టుగా ఆ మాట మనం చదువుదాం ఒకసారి. 22:3-4 కూడా చదువుదాం. చూడండి. ఈ మార్గంలో ఉన్న పురుషులనేమి స్త్రీలనేమి బంధించి చెరసాలలో వేయించి మరణమునకు హింసించి తిని. ఏం చేశారంటే మరణం వరకు హింసించాను. ఎందుకు హింసించానంటే బాగా గమనించి ఆలోచించండి. నేను ఇలాగ చేయటంలో, ఇలాంటి పనులు చేయటంలో నాకేముంది? ఆసక్తిగా చేశానంట. ఇంతగా చేసినటువంటి నన్నే దేవుడు ఏం చేశాడు? కనికరించాడు, కరుణించాడు, క్షమించేశాడు. ఇప్పుడు ఎంత పాపం చేసిన నన్ను క్షమించిన దేవుడు నేను వేరే వాళ్ళని క్షమించాలా వద్దా? పాపముల చేతను, అపరాధముల చేతను ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా బాప్తిస్మం పొందక ముందు, యేసు ప్రభు వారిని ఎరగక ముందు, ఒకవేళ బాప్తిజం పొందిన తర్వాత కూడా అప్పుడప్పుడు మనకు వచ్చిన పరిస్థితులను బట్టి ఎన్నో పాపాలు చేసిన వాళ్ళం అందరం. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ మనం చేసిన తప్పులను బట్టి చూస్తే ఎప్పుడో మన యొక్క యాత్ర ముగించాలి. కానీ ఇంకా బతికామంటే దేవుని దయ వలనే ఏమి లేదు. విశ్రాంతి దినాన బాగు చేసినందుకే తీర్పు తీర్చారు వాళ్ళు. ఈ రోజు మనం చేసిన చూస్తే తీర్పులు ఎట్లుంటాయి? భారతదేశం తీసుకున్న మంత్రాలకు బాగుంటుంది. పాత నిబంధన కాలంలో చూస్తే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వాళ్ళకి ఏం చేయమన్నారు? శిక్ష. ఖచ్చితంగా శిక్షించాలంట. వేరే వాళ్ళకు బుద్ధొచ్చులాగా రాని వాడిని కొట్టి చంపేయమని చెప్పారు. కానీ ఇప్పుడు అలా లేదే. ఇప్పుడేంటి? వచ్చినా రాక పట్టించుకోవట్లేదు, రావు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కనికరం చూపే దేవుళ్ళు ఉంది. మన ఏముంది? అప్పుడెప్పుడు మీరు అంటుంటారు, కొంతమంది అంటుంటారు, ఏంటమ్మా ప్రార్థనకు రాలేకపోతున్నాం అంటే పరిస్థితులు కొద్దిగా బాగలేకపోవటం వల్ల రాలేదు.
అవును, మరి పరిస్థితులు బాగా లేకపోవడం నువ్వు రాలేవు. ఈసారైనా రమ్మని చెప్తాను, అసలు రావద్దు అంటావా? ఈసారి అంటారు, మనకు ఇబ్బంది ఏం లేదు. మన దేవుడు క్షమించేవాడు. ప్రధాన పాపి నేను, నన్ను క్షమించిన దేవుడు మమ్మల్ని ఎందుకు క్షమించడు? అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను కనికరించబడి తిని. ఏమంటున్నాడు ఆయన? నేను కనికరించబడి తిని. అందువల్ల ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 11:3 ఒకసారి చదువుదాం. 11:30. రోమిలకు రాసిన పత్రిక 11:30. మీరు బాగా గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కనికరింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. మనకి కరుణ ఎలా వచ్చిందంటే, దేవుడు వాళ్ళు అవిధేయులు అవటం వలన వాళ్ళకి అందవలసిన సువార్త మన దగ్గరికి వచ్చింది. అదంతా చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి గత కాలంలో ఎలా ఉన్నామంట? దేవుడికి అవిధేయులము. దేవుడు అంటే ఎరగని వాళ్ళము, దేవుడి గురించి తిట్టిన వాళ్ళము, దేవుడి గురించి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని తిట్టాము, ప్రార్థన పోయే వాళ్ళని అది అన్నాము, ఇది మన దేవుడు కాదు వాళ్ళ దేవుడు అన్నాము, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అన్నాము, అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు అన్నాము, ఎన్నెన్నో అన్నాము. మళ్ళా అన్ని చెప్పినా పడక వాటన్నిటిని బట్టి ఒక్కల మీదకైనా శిక్ష వచ్చిందా? ఎందుకు రాలా? దేవుడు కరుణ చూపించారు. అందుకని మనం మేకా గ్రంథం అన్నాడు కదా, ఇదిగో నీలాగా కరుణించే దేవుడు ఎవడు కూడా లేడు. కొంతమంది అంటారు ఈ దేవుడు ఇట్ట, ఈ దేవుడు ఇట్ట, ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమి కింద కానీ నువ్వే దేవుడివి, ఎందుకంటే నువ్వు మనుషులందరి మీద కనికరం చూపుతున్నావు. అయితే ఇప్పుడు ఏడ కనికరం చూపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ కనికరాన్ని వద్దు అంటున్నారు. ఎలాగంటే చూడండి, ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10:2 ఒకసారి చూడండమ్మా. 10:2. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆమేన్. వాళ్ళకి ఏముందంటమ్మా? ఆసక్తి ఉంది. ఎవరి మీద ఆసక్తి ఉంది? దేవుని యందు ఆసక్తి ఉంది. అక్కడే రాయబడింది కదా రోమిలకు రాసిన, వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా ఆసక్తి లేకుండా, కానీ ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. జ్ఞానం లేని ఆసక్తిని ఏమంటారు అంటే, ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. పని చేసేవాళ్ళు కదా, అందరు ఇక్కడ పనులు చేసేవాళ్ళు కదా, ఊళ్ళో పని చేయకుండా ఉండేవాళ్ళు, ఏదో ఒక పని చేస్తారు కదా. కానీ పనిని ఎలా చేయాలి? పనిని తెలివితో చేయాలి. అదే తెలివి లేకుండా పని చేస్తే ఏమంటారు అండి? మూర్ఖుడు అంటారు. అంతే కదా. కొంతమంది ఇంట్లో పని గంటకాలు చేసి పారుతుంటారు, కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గంటగా చేసేవాడిని ఏమనాలి, సాయంత్రం దాకా చేసేవాడిని ఏమనాలి? అబ్బాయి వీళ్ళు బాగా చేస్తారు అనాలా, వీళ్ళు చేయలేదు అందామా? ఇప్పుడు గంటకాలు చేసుకుంటారు అబ్బాయి కొంతమంది. ఇప్పుడు మీరు కూడా గంటకాలు చేసుకున్న తర్వాత ఏమంటే కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, కొద్దిగా పడుకుంటారు ఉంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు ఆమె ఓరకు పని చేస్తుంది, అసలు పని పట్టకుండా ఓరకు కూకుండా అంటే అటు కుదురుద్ది. నువ్వు అన్నీ చేసుకొని కూర్చున్నావు, ఆమె ఏమీ చేసుకోలేదు. ముందు చేయాల్సింది వెనక చేసింది, వెనక చేయాల్సింది ముందు చేస్తుంది, అటు చేస్తుంది, ఇటు పెడుతుంది, ఇటు తీసి అటు పెడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. సాయంత్రం దాకా మళ్ళీ ఇంట్లో ఒక కొండ సక్రంగా ఉండదు, ఒక దుప్పుడు సక్రంగా ఉండదు. అంటే జ్ఞానానుసారమైన పనిగా ఆసక్తితో చేయట్లా, ఇసుక్కుంటూ చేస్తారు ఆ పని. ఎవరు చేస్తారు? ఎప్పుడు తింటుంటారు, ఊరు కడుగుతారు, ఎప్పుడు ఇడుతారు, ఊరు ఉతుకుతారు, ఎప్పుడు దుక్కు చేస్తారు, ఊరు ఉడుకుతారు అని అట్టేసుకుంటూ ఎట్టేసుకుంటూ చేస్తే అది తెలివితో చేసినట్టు కాదు. ఇప్పుడు చెయ్యాలి కాబట్టి అంటే ఆసక్తితో చేస్తారు కదా. ఆసక్తితో చేసేవాళ్ళు, బాధ్యతతో చేసేవాళ్ళు పద్ధతిగా చేస్తారు. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు కూడా దేవుడి మీద ఏముంది? ఆసక్తి ఉంది. కానీ ఆసక్తి ఎలాంటిది కాదు?
జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఎందుకంటే జ్ఞానానుసారమైన ఆసక్తి కాదంటే దేవుడి చిత్తం ఏంటి? అంతటను అందరూ మారు మనసు పొందాలి. మరి వీళ్ళు ఎలా చెబుతున్నారు? తప్పు చేసిన వాడిని చంపేయాలి. పాత నిబంధన ఏముందమ్మా? కంటికి కన్ను పంటికి పన్ను. మరి కొత్త నిబంధన వచ్చిన తర్వాత కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చెప్పించమాట. ఇప్పుడు కొత్త నిబంధన నచ్చుద్దా? పాత నిబంధన నచ్చుద్దా? యేసు ప్రభువు కొత్త నిబంధన తీసుకొచ్చాడు. ఈదులకు, శాస్త్రులు, పరిచర్యలకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు పాత నిబంధననే పట్టుకొని ఆలాడుతున్నారు. మేము చాలా నిష్ట కలిగి ఉన్నాము, మేము చాలా పద్ధతి కలిగి ఉన్నాము, మేము కాళ్ళు గడుక్కోకుండా, చేతులు గడుక్కోకుండా అన్నం తినము, మేము నీళ్లు చల్లుకోకుండా ఆ నిస్తల్లో అన్నం ముట్టము, స్నానం చేయకుండా అన్నం తినము. ఎన్ని పద్ధతులు పాటించేవాళ్ళు. ఈ రోజు కూడా ఆ పద్ధతులు మనం బాగుండే పాటు. కడుక్కుంటే ఏమన్నా అన్న కడుపు నిండుదా? కడుక్కోకపోతే కడుపు నిండదా? ఇప్పుడు చేయగలుగుకుంటే కడుపు నిండదమ్మా? కడుక్కోకుండా తింటే కడుపు నిండదా? కడుక్కొని తింటే ఏమన్నా కడుపు నిండుద్దా? ఏమి లేని పద్ధతులు, ఆచారాలు ఇప్పుడు పట్టింటారు అందరూ. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అన్నాన్ని నేను తొమ్మగానే అమ్మంటే నీళ్ళు ఇస్తారు, చేయగలుగుకోమంటారు. కడుక్కోకపోతే ఏమి? గొంతు పట్టుకుంటుందా? ఇప్పుడు కడుక్కోకపోతే గొంతు పట్టుకుంటుందా? అదే చెప్పండి. కాదు. కానీ అంటే ఆ పద్ధతులను గట్టిగా పట్టుకున్నారు, ఆచారం అంటారు వాళ్ళు. దాని మీద ఎంత ఉన్నారు? ఆసక్తి చూపుతుంటారు. కావాలంటే చూడండి, పంతాన్ని చేస్తారు కానీ కొన్ని పద్ధతులు మాత్రం పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారంటే ఇటు తలకాడి పెట్టకూడదు, ఇటు కాలు పెట్టకూడదు, ఇటు పడు కాకూడదు, ఇటు తరగకూడదు, ఏ నిద్ర పోకూడదు, ఎడ కూర్చోకూడదు. ఏంది నీ తలకాడి ఎప్పుడు వచ్చినాయి? ఏట మీద ఉన్నంత ఆసక్తి దేవుడి మీద ఉండదు. పద్ధతుల మీద బాగా ఆసక్తి వాళ్ళకు, ప్రభు మీద ఆసక్తి లేదు. పద్ధతుల మీద ఆసక్తి ఉంది, ప్రభు చెప్పిన మాటల మీద ఆసక్తి లేదు. ఈరోజు మనకు ఎలా ఉంటుందంటే తండ్రి అంటే భయమే, చెప్పిన మాట మాత్రము ఏమంటారండి? భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నా, నటించేవాడు. అందుకే వాళ్ళకి ఏం పేరు పెట్టారు? వేషధారులారా. పైన వేషం వేసుకున్నారు కానీ మీ లోపల ఇది కాదు. మీకు అందరికి ఏముంది? ఏమి ఇలాగనే నడుము నొప్పులు వచ్చి నడుములు అమ్మకూడదు సత్తే మీకు బాగుంటుంది. వీడు ఇలాగనే పక్షవాత రోగంతో 38 సంవత్సరాలు అదే కనబడి సత్తే మీకు సంతోషంగా ఉంటుంది. కానీ మీ కండిషన్ మాత్రం మీరు పాటించాల్సిందే. రోగం బట్టి ఒకరు మంచాన్ని పడిపోయి ఉంటే ప్రార్థన చేయడానికి పోతుంటే చెయ్యి కడుక్కో, కాలు కడుక్కో, మూతికి మాస్క్ పెట్టుకో, ఏది పెట్టుకో. ఈ కండిషన్ ముందు ఆ ప్రార్థన యాడ్ చేస్తలేడు. ఈ కండిషన్ మీద జరుగుద్దా? కాబట్టి ఇక్కడ ఏమంటుంది తెలుసా? కనికరం. ఇప్పుడు వీళ్ళు దేవుడి మీద భక్తులు జనాలకు, కానీ అది జ్ఞానానుసారంగా మనం భక్తి కలిగి ఉండాలి. జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉండాలి. జ్ఞానానుసారమైన ఆసక్తి కాకుండా కొంతమంది ఉంటారు. ఏంటి? తిక్కలోళ్ళు అంటారు. తిక్కలోళ్ళు అంటారు ఎవరిని? పని చేయటం చేత కదా, పని చేస్తున్నట్టు పొద్దుగుగ్గు చేసినా పంటారు. ఇలా తిక్కలోళ్ళు అంటారు. అవును కదా? కొంతమంది ఉంటారు. కొంతమంది పొద్దుగుగ్గు చేస్తున్నట్టు. ఎందుకు వాళ్ళగా చేస్తున్నట్టు? నువ్వు నీళ్ళు తెచ్చావు, వీళ్ళు కూడా పొద్దుగుగ్గు చేస్తున్నామంటారు. నిన్నేమో మంచి మనిషి అంటారు. వాళ్ళు పొద్దుగుగ్గు తెచ్చిన వాళ్ళని తిక్కలోళ్ళు అంటారు. ఎందుకని? నువ్వు 2 విధాలు తెచ్చుకుంటావు, హ్యాపీ ఇంట్లో పోసుకుంటావు, కావాల్సిన వాడు పోసుకుంటావు. వాడు పొద్దుగుగ్గు తెత్తనే ఉంటాడు. ఆడపోతాడు, ఏడపోతాడు, అటు చేస్తాడు, ఇటు చేస్తాడు అంటాడు. తిక్కలో అంటారు. నువ్వు చేసిన పని ఒకటే, వాళ్ళు చేసిన పని ఒకటి. కానీ అవసరాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు. కాబట్టి విశ్రాంతి దినాన్ని అవసరం బట్టి పాటించాలి కానీ అనవసరంగా పాటించకూడదు. ఇప్పుడు ఒక మనిషి మారు మనిషి పొందాలని వస్తే, బాప్తిసం తీసుకోవాలని వస్తే మనవాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇంకా క్రిస్మస్ పండగ రాలే, క్రిస్మస్ పండగ ఎత్తానంటాడు. క్రిస్మస్ వచ్చినప్పుడు చదివితే క్రిస్మస్ వచ్చినప్పుడు చనిపోతే, ఒకవేళ జనవరి వచ్చినప్పుడు అయిపోతే మూర్ఖత్వం కలిగిన మనస్సు. ఇది మూర్ఖత్వం కలిగిన మనస్సు. కానీ కనికరం ఏం తెలుసా? ఇప్పుడే రక్షణ పొందుకోవాలనుకున్నా వెంటనే తీసుకోవాలి. ఒక్కళ్ళే ఒక్కదానికి ఆకులు పెట్టాలా, ఒక్కళ్ళ బండి తీసుకుని ఆడపోవడం, ఇవన్నీ పాయింట్ కాదు. రక్షణ పొందాలనుకుంటే అప్పుడే తీసేయాలి. ఎందుకంటే తర్వాత ఏమి జరుగుతుంది ఎవరికి, ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. భక్తులు ఉంటారు, వారమంతా పూజలు చేస్తారు కొంతమంది, కానీ పద్ధతులు ఏముండవు. వారమంతా పూజలు చేసిన బూత్ మాటలు ఉపయోగం ఉందక్క.
వారమంతా టెంకాయలు కొట్టి నువ్వు వాళ్ళ సేలోకి ఏళ్ళ సేలోకి దొంగతనం చేసి ఉపయోగం ఉంటుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఆ భక్తి అంటామా కాదు, నిష్ఠ అంటారు. మళ్ళా ఏమంటారు తెలుసా? ఆ రోజు పక్కన వాళ్ళ మెతుకులు కూడా దాకూడదు. అన్నం తినకూడదంటే ఎవరైనా మొదటి తినమంటే కళ్ళు తిరిగి చచ్చిపోతాను కూడా తినలేడు. మరి నేను ఏమంటారక్క, సత్తన్నామది తింటాను అంటే నేను ఈరోజు తినకూడదు, దేవుడు ఒప్పుకోడు అంటాడు. అంటే నువ్వు చచ్చిపోతుంటే దేవుడు ఒప్పుకోడా? మూర్ఖత్వం అంటారు. దీన్ని ఏమంటారక్క? మూర్ఖత్వం. కళ్ళు తిరుగుతూ కింద పడిపోతున్నప్పుడు కొద్దిగా అన్నం తిని ఉపవాసం తప్పేమి. మరి అన్నం తింటే ఉపవాసం ఎందుకు అవుతుందంటే అన్నానికి కాదు నేను ఉపవాసం అన్నమాట. ఈ పద్ధతిలో ఉపవాసం అనమాట చెప్పారు. వండగలిగితే వండు, దేవుడి శక్తిని ఇవ్వాలి, దేవుడి శక్తి ఇస్తాడు, దేవుడి శక్తి ఇస్తాడు. మొండిగా ఉండమనుకో నీరు పోతాం. అప్పుడు ఎవరి మీద పెడతావు? ఎంత నిలబెట్టడం ఎందుకు, దేవుడి మీద ఎందుకు పెట్టడం? జ్ఞానంతో చేయాలి ఏం చేసినా కూడా. అందుకని దుర్మార్గుల కట్లు విప్పుతున్నాడు యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని. అది తప్ప కాదు కదా. కానీ ఇప్పుడు జనాలకు ఎలా ఉంది? అది తప్పుగా అనిపించింది. చాలా మంది అంటారా ఈ రోజు ప్రార్థన, మేము అప్పుడప్పుడు అన్నప్పుడు ఏమంటారు, ఈ రోజు అయితే అసలు ఏం ప్రార్థన పెట్టారు? ఈ రోజు ప్రార్థన ఎందుకు పెట్టారు? ఏం పెట్టారు కాదు, సువార్త అందించడానికి ఏ రోజైనా పెట్టచ్చు. కానీ కొంతమంది అంటారు ఆదివారమే కదా, ఇదేంటి కొత్త శుక్రవారం పెడతారంట, బుధవారం అంట, బేస్తారం అంట, ఇదేంటి అంటే ఇప్పుడు ఇలా శుక్రవారాలే ఉపవాస ప్రార్థన కావాలి, బుధవారం వద్దు అవ్వదు అంటే ఇలా కండిషన్స్ ఉన్నాయి. పాత యేసు ప్రభు చనిపోయింది శుక్రవారం కదా, శుక్రవారం ఉపవాసం ఉండాలి, నువ్వేంది బుధవారం పెడుతున్నట్టే. మారు మనసు ముఖ్యమా, ఈ వారం ముఖ్యమా? మరి ఇప్పుడు తీర్పు తీర్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు మీరు ఎక్కడికి కూడా ఇదే ఉంటుంది, ఎక్కువ ఇదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటారు తెలుసా? మీ ఆసక్తి అన్నది మీకు ఉన్నది లేదంట. కానీ ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానముతో కూడిన ఆసక్తి ఉండాలి. అందుకని ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ఇక్కడ మనం అందరం కూడా యెషయా గ్రంథం 58:6, యెషయా గ్రంథం 58:6 టక్క రెండు మాటలు చదివి ప్రార్థన చేస్తాం. సమయం అయింది. 6 దుర్మార్గుల కట్టిన కట్లు విప్పుటియు, కాడిమాను మేకులు తీయుటియు, బాధింపబడిన వారిని విడిపించుటియు, ప్రతి కాడిని విరగొట్టుటియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? అంటే ఏంటంట, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమి గురించి ప్రార్థన చేయాలి? దుర్మార్గులకు కట్టిన కట్లు విప్పబడాలి. ఉపవాస ప్రార్థన మీరు అందరూ చాలా మంది ప్రార్థన చేస్తారు. నిజంగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, వాళ్ళ చర్చికి రాణాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నామంటే వాళ్ళ కట్లు విప్పబడాలి. 18 సంవత్సరాల నుంచి ఏ బంధకాలతో బంధించబడింది? అపవాది బంధకాలతో బంధించబడింది. ఈరోజు ఎంతో మంది ఎన్నో బంధకాల్లో బంధించబడ్డారు. ఆ బంధకాల నుంచి వారికి విడుదల కలిగించమని అడగడం తప్ప, తాగి తందనాడాడి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎలా పడతారో చేస్తుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామంటే చేయొద్దు. మరి ఎవరి గురించి? నీ గురించి చేయాలి, నీ గురించి చేయాలా? ఇంటికాడ 3 పూట తినొస్తా, 3 పూట నిద్రపోతాం, నీ గురించి చేయాలి. అర్థం కాలేదు. ఎందుకంటే తెలుసు బైబిల్ తెలుసా, ఇదే మాట ఏం తెలుసా? ఇదిగో మారు మనసు అక్కర లేని 99 మంది కంటే కూడా ఒక్క పాపి విషయంలో పరలోకంలో సంతోషం వస్తుంది. ఒక్క పాపి విషయంలో తప్పిపోయిన ఈ కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పటి నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు తెచ్చిపోయి వేసవితో తగలబెట్టి ఇంటికి వచ్చావా, నీ పని చెప్తా చూడమడా. కనికరం చూపించారు. ఆ కనికరమే అతన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈరోజు కనికరము తీర్పుని మించి అతిశయపడుతుంది. కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన మనము కనికరించబడ్డాము. ఎవరు కనికరించారు మనమని? యేసు ప్రభు కనికరించారు. ఇప్పుడు మనం కూడా ఎదుటి వారి పట్ల ఏం చేయాలి? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అందరికీ చేస్తాం. పొద్దున కూర్చుంటే మనము అవసరమైతే యేసు ప్రభులో కూడా తప్పు చూపెడతాం. తీర్పు తీరుతుందంటే మామూలు అనుకుంటున్నా. యేసు ప్రభులు కూడా ఏమన్నారు? వాళ్ళు తిండిపోతూ త్రాగుపోతూ అన్నారు. మామూలు వాళ్ళు అనుకున్నాం. యేసు ప్రభులు కూడా తప్పులు పెడతాం. యేసు ప్రభు మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదని మనం కూడా అడుగుతాం. మామూలు వాళ్ళు కానీ తీర్పు తీర్చే హక్కుగా మనకుంది. ఇక్కడ ఏ హక్కుందంట? నువ్వు కనికరించబడ్డా ఎదుటి వాళ్ళను కనికరించు. ఈరోజు నువ్వు కనికరించితే కనికరం ఏం కలుగుతుందంట? తీర్పుని మించి అతిశయపడుతుంది. తీర్పు వల్ల ఒక్కళ్ళ కూడా మారరు, కనికరం వలన ఒక్కళ్ళైనా మారుతారు.
ఈరోజు మారు మనసు పొంది పరలోక రాజ్యం పోవటమే దేవుని సిద్ధం, కానీ ఇక్కడికిక్కడే చంపేయడం దేవుని సిద్ధం కాదు. దేవుని చిత్తమా? మనందరికి అదే కావాలనుకుంటారు చాలా మంది. పాపం నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే లేపారంటామంటే ఊరికి లేపుతుంది. ఇదొక ముందు మనకంటే ముందు దేవుడు నమ్మినాడు, వాళ్ళు కూడా ఇలాగ అనుకుంటారు. ఒక్కసారి అవకాశం వీళ్ళందరినీ లేపేస్తామంట. అప్పుడు మనం ఉంటామా? అంటే మనము గత కాలం ముందు అవిధేయులమైన మనమును మార్చిన దేవుడు ఈరోజు నిన్ను వాళ్ళు ఎందుకు మార్చడు అంటే మన వాళ్ళ మీద ఏం లేదు లేదు పగే పళ్ళు నోరుతుంటా దొరకట్లేదు కానీ కొరికేయాలనుకుంటా. అంత పగెందుకమ్మా? ఎందుకంటే మీరు అనొచ్చు, ఎందుకంటే ఇది కూడా ఏమంటారు తెలుసా? యోహాను సువార్త 16:2 ఒకసారి వారికి ఎగ్జాంపుల్ కూడా చదివిస్తున్నాం. అంతే అంటే 16:2 ఇది మీకు సబ్జెక్ట్ కాదు, వారికి చదవాలి కాబట్టి చదివిస్తున్నాను. 16:2 వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి మిమ్మును చంపు ప్రతి వాడును ఏమనుకుంటున్నట్ట? ఒకటి చంపడం కూడా దేవునికి సేవ అని అనుకుంటున్నారు జనాలు. చంపాలా దేవుడు చెప్పింది మార్చమని. మరి ఏం చేస్తున్నారు? ఏదేమంటున్నారు? మిమ్మును చంపు ప్రతి వాడు దేవునికి సేవ చేయుచున్నాడు కాలము వచ్చుచున్నది అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు బతికినప్పుడు చెప్పారు. అంటే కొంతమంది అంటారు, ఎందుకు మా మీద మమ్మల్ని కొడతాను? అప్పుడప్పుడు మనకు ఏదైనా ఊరు సువార్త కొని మనకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊరు చెప్పమన్నారు ఇక్కడ అని మన మీద కొడతారు. మనం అంటాం, ఎందుకు కొడుతున్నారంటే మా దేవుడి మీద మాకున్న భక్తి. అంటే భక్తి అంటే ఎదురు వాళ్ళు కొట్టమంటారా? భక్తి అంటే ఒకరిని తగాదు కొమ్మంటారా? భక్తి అంటే మన దేవుడు నీతి మాటలు చెప్తే తగాదు పెట్టుకోమని చెప్పిరా? ఇది భక్తి అంటారా? ఏమంటారు దీన్ని? ఇది దెయ్యం చేయించే పని. తీర్పు తీరుతారు. ఏమంటారు తెలుసా? కొద్ది గూగులు ప్రార్థన చేస్తాం, నాకు మంచిగా ఉందా? మళ్ళీ తీర్పు తీరుతుంటారు. కనికరం చూపించే బుద్ధి ఏముంది వాళ్ళ దగ్గర? కాబట్టి యేసు ప్రభువు ఈరోజు ఒకే మాట మనం చెప్తున్నాడు, కనికరము తీర్పుని మించి అతిశయపడును. నువ్వు నేను మనందరం కనికరించబడ్డాము. మన పక్కన వాళ్ళ మీద మనం ఏం చూపుదాము? కనికరం చూపుదాం. అలా మనం కనికరం చూపి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మారదాం. అలా కాకుండా శాస్త్రులు పరిశీలాగా మాకు అన్నీ తెలుసు, మేము కరెక్ట్ కొన్నా, మీరు కరెక్ట్ లేరు, మీరు తప్పుటోళ్ళు, మీరు ఎట్టాటోళ్ళు, మీరు సత్య నరకానికి పోతారు ఇట్ట అన్నారనుకో, దేవుడే మన తీర్పు తెలుస్తారు. కాబట్టి తీర్పు తీర్చే హక్కు మంది కాదు, కనికరం చూపటమే మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఇంతవరకు ఒకవేళ నేను ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా మీరు తీర్పు తీర్చుండొచ్చు. మీరు ఏమైనా చేసినప్పుడు నేను తీర్పు తీర్చుండొచ్చు. ఇలా అనుకుంటే ఇలా అనుకుంటారు, అబ్బో ఎట్టాటోళ్ళు అది ఇది అనుకోవచ్చు. కానీ ఈ రోజు నుంచి అలాంటి మన మనసులో నుంచి తీసివేసి ఎదుటి వారి మీద ఏం చూపిద్దా? కనికరం చూపిద్దా. ఎందుకంటే మనల్ని కనికరించిన దేవుడు మనల్ని కూడా ఎదుటి వారి మీద కనికరం చూపించమన్నాడు. అలా కనికరం చూపి దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్దాం. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తాను. అందరూ తల ఉంచి ప్రార్థనకి వెళ్తాం. అందరూ ఒక ప్రార్థన ఉంటారు.